వావ్! హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఇది దివాళీ వ్లాగ్ అనమాట. ఇది దివాళీ ముందు రోజు మేము క్రాకర్ షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. నైట్ ఎప్పుడో 11:30, 12 ఆ టైంకి వెళ్ళాం గైస్ క్రాకర్ షాప్ చేయడానికి. అప్పటికి కూడా చాలా స్టాక్ ఉంది అండ్ ద ప్రైజెస్ ఆర్ టూ మచ్. మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది, చూడండి. ఫస్ట్ అయితే మా ఏరియాలోనే ఒక గ్రౌండ్ లో టెంట్ వేసి అక్కడ ఒక స్టాల్ పెట్టారు. ఇట్స్ హ్యూజ్ స్టాల్, చాలా పెద్దది ఉంది. సో దానికైతే వెళ్ళాము. ఇక్కడ మా చిన్నోడికి ఇవి కావాలని అడుగుతున్నాడు, కానీ మేము కొనలేదు. అక్కడైతే చాలానే స్టాక్ ఉంది. అప్పటికి కూడా నైట్ 12:30 ఆ టైం అయినట్టుంది మేము వెళ్ళేటప్పటికి. సో ఇంకా లాస్ట్ కదా, ఎవరు కొనరు అనుకొని మేము ఈ టైంకి వెళ్ళాము. బట్ అప్పుడు కూడా అస్సలు డిస్కౌంట్స్ ఇవ్వలేదు మాకు. కాంతార కావాలా? ఆ షార్ట్స్ కావాలా నీకు? సో ఈ స్టోర్ కి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ కింద పేపర్స్ తో అయితే ప్రైజెస్ స్టిక్ చేసి ఉంచారు, కానీ మేము అది చూసుకోలేదు. చూసుకోకుండా చాలానే ఐటమ్స్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత బిల్ వేయించేటప్పుడు వాళ్ళు చెప్పారు లైక్ కింద ఇట్లా రాసి పెట్టాము ప్రైజెస్ అన్ని అని. అండ్ ఆంధ్రాలో దొరికేవైతే కొన్ని తెలంగాణలో అసలు దొరకట్లేదు నేను చూసినంత వరకు. ఇక్కడ ఈ కాంతారా షార్ట్స్ చూసి అయితే వేదాంశి అండ్ తియాన్షి ఇద్దరు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. ఎందుకంటే మా తియాన్షి ఎక్కువ కాంతారా సాంగ్సే చూస్తాడు, కానీ ఎందుకు అది చూసిన తర్వాత తను భయపడ్డాడు. యాజ్ యూ కెన్ సీ హిస్ ఎక్స్ప్రెషన్. అండ్ ఇక్కడ మాకు కావాల్సినవన్నీ తీసుకొని బిల్లింగ్ అయితే వచ్చేసాము. ఎక్కువ ఏం తీసుకోలేదు గైస్, అన్ని జస్ట్ ఒక్కొక్క ప్యాకెట్ లా తీసుకున్నాం అంతే. ఎందుకంటే మా వేదాంశికి భయం కాల్చడం అంటే, సో అందుకనే తక్కువే తీసుకున్నాము. బట్ ద బిల్ వాజ్ టూ హై. అసలు 5,000 చేంజ్ చేశారు. ఎక్కువ అడిగితే ఒక 100 రూపీస్ తగ్గిస్తామన్నారు అంతే. సో వీ వాక్డ్ అవుట్ ఫ్రమ్ ద స్టోర్. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇంకొక స్టాల్ కనిపించింది, సేమ్ అలానే ఉంది. ఇక్కడ కూడా ప్రైజెస్ అట్లా అంటించుంటే ఈసారి అయితే మేము చూసుకొని షాపింగ్ చేసాము. అండ్ వేదాంశి వాజ్ వెరీ హ్యాపీ దట్ తనకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి, తీసుకుంది. అండ్ పాప్స్ తీసుకుంది గైస్, మేజర్లీ పాప్స్ కోసమే వచ్చింది తను. ఇక్కడ కూడా బిల్ ఏం తక్కువ అవ్వలేదు గైస్, 4,900 చేంజ్ ఎంతో అయ్యింది. ఆయన డబుల్ చెక్ చేసుకున్నారు చాలా టైమ్స్, డిస్కౌంట్ ఎంత అడిగినా ఇవ్వలేదు. ఫైనలీ 4,300 కి అయితే ఇస్తా అన్నారు. ఇంకా తీసేసుకున్నాము. ఎంత బార్గెన్ చేసినా అసలు తగ్గించలేదు. హ్యాపీ? ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా చిన్నోడు మా బాబాయ్ కార్ ఎలా పెట్టాలో చెప్తున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము జిమ్ కి వెళ్ళి వస్తుంటే అక్కడ అరటి చెట్లు అమ్ముతున్నారు. అండ్ ఐ రియర్లీ వాంటెడ్ టు ప్లేస్ దమ్ ఇన్ పూజా మందిర్. సో నేనైతే హైట్ కి తగ్గట్టు ఇక్కడ అమ్ముతున్నారు. సో మా పూజ హైట్ కి ఎంత కావాలో అంత అయితే తీసుకున్నాను. 2 అరటి చెట్లు అయితే తీసుకున్నాను. బట్ ఈవినింగ్ వచ్చి అది పెడితే అది కరెక్ట్ గా ఫిట్ అవ్వట్లేదు. ఒక సైడ్ ఫిట్ అయింది అండ్ ఇంకొక సైడ్ సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు. సో ఇక్కడైతే చాలా సేపు వెతికి అన్ని ఆకులు మంచిగా ఉన్నవి అయితే తీసుకున్నాను. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత వి ట్రైడ్ పొంగడాలు గైస్. పొంగడాలు పెట్టాలి మేము ప్రతి దీపావళికి, బట్ మాకు చేయడం రాదు కాబట్టి ప్రతిసారి మేము కొని తెచ్చేస్తాము. బట్ దిస్ టైం మేమే చేయాలి అని ఫిక్స్ అయ్యి పొంగడాలు అయితే ట్రై చేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి గైస్. మేము పొంగడాలు అయితే ఆఫ్టర్నూన్ వేసేసాము. ఈవినింగ్ పూజ అయ్యి నైట్ క్రాకర్స్ కాల్చిన తర్వాత మేము తిన్నాము. అప్పటి వరకు కూడా చాలా బాగున్నాయి, అసలు గట్టిగా కూడా అవ్వలేదు. కన్సిస్టెన్సీ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఎప్పుడైనా ఇంకొకసారి చేసినప్పుడు డెఫినెట్ గా షార్ట్ రికార్డ్ చేసి రెసిపీ అయితే చూపిస్తాను. కొన్నే చేసాము బట్ మా పొంగడాలు అయితే ఇలా వచ్చాయి. ఈవినింగ్ అవ్వగానే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఎలా చెప్పండి, అందుకే దీపావళి కాబట్టి దీపం థీమ్తో ఉన్న ముగ్గు అయితే వేసేసాము. అండ్ లోపల పూజా మందిర్ ముందు అయితే ఫ్లవర్స్ తో చిన్న ముగ్గులా వేసాను, అది కూడా చాలా బాగుంది. పెద్దదేస్తే మా చిన్నోడు ఉంచాడు కాబట్టి చాలా చిన్నదేసాను. హాయ్ ఎవరికి నాన్న చెప్పు, మళ్ళీ చెప్పు హాయ్, చెప్పుదా చెప్పు హాయ్. ర్యాండమ్ గా వీడియో షూట్ చేస్తుంటే వాడు వచ్చి హాయ్ అని చెప్పాడు. థ్యాంక్ గాడ్ దట్ ఐ క్యాప్చర్డ్ హిస్ క్యూట్ హాయ్. వేదాంశి నేను మ్యాచింగ్.
అండ్ ఆ రోజు అనుకోకుండా నేను వేదాంశి సేమ్ కలర్స్ వేసుకున్నాము. అండ్ షీ వాస్ వెరీ మచ్ ఎక్సైటెడ్ దట్ నాకు చాలా హెల్ప్ చేసింది ఆ ముగ్గేయడంలో కూడా. అండ్ తీయాల్సిన తర్వాత ఎన్నిసార్లు హాయ్ చెప్పమన్నా అస్సలు చెప్పలేదు. వాడికి అనిపించినప్పుడే చెప్తాడు. ఇంక మనం ఎన్నిసార్లు అడిగినా ఎన్ని చేసినా చెప్పనే చెప్పడు. అండ్ ఇక్కడ రంగోలీ అంతా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా మొత్తం డెకరేషన్ అంతా మీరు టైం లాప్స్ లో చూసేయండి. పూజా మందిర్ దగ్గర ఫ్లవర్ డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఈసారి విగ్రహాలను అయితే ఇట్లా ప్లేట్ లో బియ్యం వేసి అందులో పూజిద్దాం అనుకున్నాము. ఇంకా బ్యాక్ సైడ్ డెకరేషన్ చేద్దాం అనుకున్నాం, కానీ మాకు స్టిఫ్ గా ఉండే వైర్ ఏమీ దొరకలేదు వెనకాతలు స్టాండ్ లో పెట్టడానికి. అండ్ ఇక్కడ పిన్ని పూజకు కావాల్సిన వెండి సామాన్లు అన్ని ప్రిపేర్ చేసి పెడుతుంది. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెప్పు నానా. ఇటు ఇటు ఇగో ఇక్కడ ఇక్కడ అమ్మ చూస్తున్నారు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పురా. అవునొచ్చు. హాయ్ హాయ్ బాయ్ చెప్పు. బాయ్ 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 చెప్పు. చెప్పు బాబాయ్ చెప్పు. పువ్వు ఇస్తావా? ఇవ్వు ఇవ్వు. పూజా మందిర్ మొత్తం డెకరేట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. చాలా బాగుంది పూజా మందిర్ అయితే. పిన్ని వాళ్ళు సపరేట్ గా పక్కన పూజ చేయకుండా ఇక్కడే వాళ్ళకి చాలా స్పేస్ ఉంది. అదే మా ఇంట్లో అయితే మాకు అంత స్పేస్ ఉండదు కాబట్టి మేము సపరేట్ గా పక్కన పెట్టి అయితే చేస్తాము. లక్ష్మీదేవి ఫోటో పెట్టి చేస్తాము. బట్ పిన్ని వాళ్ళకి చాలా ఎక్కువ స్పేస్ ఉంది అండ్ విగ్రహాలకు పూజ చేస్తున్నారు. సో చాలా బాగా అలంకరించింది మొత్తం పూజా మందిర్ అంతా. అండ్ ప్రసాదాలన్నీ పెట్టేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ లో హారతి కూడా ఇచ్చేస్తే ఇక్కడ మా చిన్నోడు ఎంత క్యూట్ గా హారతి తీసుకుంటున్నాడో చూడండి. మీలో చాలా మందికి ఇష్టం మా చిన్నోడు హారతి తీసుకునే క్లిప్స్ అంటే. మా చిన్నోడితో పాటు మేము కూడా హారతి తీసుకొని ఇంకా అందరూ ఇక్కడ దండం పెట్టుకుంటున్నాము. ఇంకా నేను కూడా వెళ్ళి అంతా సేఫ్ గా జరగాలి, దివాళీ అంతా మంచిగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి నేను కూడా దండం పెట్టేసుకున్నాను. అండ్ ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్ క్లికింగ్ పిక్చర్స్ గైస్. అంతా నచ్చింది నాకు పూజా మందిర్ అయితే. లాస్ట్ లో పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇంకా తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసేసుకొని కిందకి అయితే వెళ్ళిపోయాము క్రాకర్స్ కాల్చడానికి. అప్పటికే హైదరాబాద్ అంతా క్రాకర్స్ తో చాలా బాగా కనిపిస్తుంది. తులసి కోట డీటెయిల్స్ అయితే ఒక షార్ట్ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. ఇంకా మేము కూడా కిందకి వెళ్ళిపోయి దివిటీలు కొడుతున్నాము. ఫస్ట్ ఈ దివిటీలు కొట్టాకే క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మేము కూడా క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేసేసాము. మేము కిందకి వెళ్ళేటప్పటికి అపార్ట్మెంట్ల వాళ్ళు చాలా మంది కాలుస్తున్నారు. వాళ్ళు ఫోటో ఫ్లాష్ అని ఏదో ఒక ఐటమ్ కాలుస్తున్నారు. సో దాని నుంచి వచ్చిన లైట్ తో అయితే నేను వీడియో క్లిక్ చేశాను. నెక్స్ట్ షార్ట్స్ వేశారు, అవి కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా వేదాంశి కూడా క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేసేసింది. చాలా భయపడింది ఫస్ట్. తర్వాత కొంచెం అలవాటు చేసుకొని అయితే కాల్చింది. దివాళీ రోజు కన్నా తర్వాత రోజు ఇంకా బాగా కాల్చింది. అండ్ దివాళీ రోజు అంటే సౌండ్స్ కంపల్సరీ ఉంటాయి కదా గైస్. సో అందుకని మా తియాంజి ఇక్కడ చాలా భయపడ్డాడు. మా అపార్ట్మెంట్ లో కూడా చాలానే బాంబ్స్ అయితే కాల్చారు. సో దానికి తియాంజి అయితే చాలా భయపడ్డాడు. సో ఇంకా ఆ రోజు ఒక్కటి కూడా కాల్చలేదు. ఫైనల్లీ ఇక్కడ ఒక క్రాకర్ అయితే కాల్పిస్తాం, కానీ అప్పుడు కూడా చాలా ఏడ్చాడు. సో ఇంకా నిద్ర వస్తుందేమో అని చెప్పి పైకి తీసుకెళ్లిపోయాము. ఎక్కువ క్రాకర్స్ కూడా కాల్చలేదు. కాల్చినప్పుడు కూడా ఎక్కువ క్లిప్స్ తీయలేదు.
డన్ విత్ ద ఫెస్టివల్ గైస్. చాలా లేట్ అయిపోయింది. కింద వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను గానీ అస్సలు కుదరలేదు. సో, అందుకనే క్రాకర్స్ కాల్చినప్పుడు అసలు ఎక్కువ వ్లాగే రికార్డ్ చేయలేదు. జస్ట్ ఇప్పుడే తిన్నానింకా. ఇప్పుడు పైకొచ్చి తినేసి ఇంకా ఔట్‌రో ఇచ్చేస్తే వీడియో క్లోజ్ చేసేయొచ్చు అని చెప్పి ఔట్‌రో అయితే ఇచ్చేస్తున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ 12:30 అయిందిప్పుడు. ఇప్పుడైతే అయ్యింది. మా దివాళీ ఫెస్టివల్ అయితే 12:30కి కంప్లీట్ అయింది. సో, దివాళీ అంతా చాలా ఎంజాయ్ చేసాం. బట్ ఐ కుడెంట్ రికార్డ్ మచ్. ఎందుకంటే చాలా మందున్నారు. అపార్ట్మెంట్‌లో వాళ్ళందరూ కిందే ఉన్నారు. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇంక నేను కూడా కెమెరా పట్టుకొని ఎక్కువ సేపు ఉండలేదు. సో, అందుకని ఎక్కువ రికార్డ్ చేయలేదు. సో, that's it for this vlog, guys. If you like this video, do like, share, and subscribe and join this beautiful family. See you in my next vlog. Bye, guys.